తెలుగులోనే ఇన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఉన్నాయనుకుంటే తమిళ్ కన్నడలో రిలీజ్ అయ్యే సీక్వెల్స్ కూడా తెలుగు వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో రజనీకాంత్ దగ్గర నుంచి యష్ వరకు ఎంతమంది ఉన్నారో, ఎన్ని సినిమాలు ఉన్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఓ సీక్వెల్ కోసం సౌత్ తో పాటు నార్త్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది గ్యారంటీగా KGF 3 అయ్యుండాలి అంటున్నారు ఫ్యాన్స్. ఏ ముహూర్తాన KGF మొదలు పెట్టారు కానీ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు యష్. KGF తో హిట్ కొట్టిన యష్ 2 ఏళ్ల క్రితం KGF 2తో బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. దాంతో KGF 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే KGF 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రశాంత్ నీల్, యష్ తమకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్ కి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక తమిళ్లో రజనీకాంత్ కమ్బ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసే రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది టీం. అనౌన్స్మెంట్ వీడియో చూసే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అంటున్నారు ఫ్యాన్స్. ఖైదీ సినిమాతో లోకేష్ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో లోకేష్ సినిమాలంటే జనరల్ గానే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యాన్స్. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ పనులు స్టార్ట్ చేశారు లోకేష్. ఢిల్లీగా కార్తీ ఖైదీలో హీరోయిజం చూపిస్తే, విక్రమ్ లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2లో ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికే రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తీకి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ అపీరెన్స్ చూడబోతున్నామో అంటూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్.